చెడిపోయానని అక్కడ కూర్చుంటే సరిపోదు. ఒక్కసారి నువ్వు నా కుమ్మరివయ్యా, నేను జిగట మన్నుని, నన్ను బాగా చెయ్యని నువ్వు నోరు తెరిచి అడగగలిగితే నిన్ను బాగా చేయడానికి ఈరోజు ఈ మొదటి రోజే మన మధ్యలో దిగి వచ్చున్నాడు. నీ గుండె పగిలిపోయిచున్నావేమో, చెదిరిపోయి వచ్చున్నావేమో, కన్నీళ్లతో వచ్చున్నావేమో, ఈ జీవితం ఎందుకు అనుకొని ఇక్కడికి వచ్చినావేమో, బ్రతకటం ఎందుకని సావడానికి సిద్ధపడి ఇక్కడికి వచ్చినావేమో. కానీ దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని? కొమ్మరివాడు చెడిపోయిన ఆ జిగుట మన్నును బాగా చేయగలిగితే, దేవుని బిడ్డలారా, మీరు చెడిపోతే మిమ్మల్ని నేను బాగా చెయ్యలేనా? చేస్తాడా చేయడా? చెప్పండి. నోళ్ళు తెచ్చి చేస్తాడా చేయడా? నోళ్ళు తెచ్చి చెప్పండి. గట్టిగా చేతులు తెచ్చి చెప్పండి. నాకు కళ్ళు కనబట్ల. గట్టిగా చేస్తాడా చేయడా? చెడిపోయాలని బాధపడకండి. వాచి చెడిపోద్దే. రోజుకు 2 సార్లు కరెక్ట్గా చెప్తా టైం. 12 గంటలకు చెడిపోయింది అనుకో, మధ్యాహ్నం 12 గంటలకు కరెక్ట్గా చూపిస్తుంది, రాత్రి 12 గంటలకు కరెక్ట్గా చూపిస్తుంది. చెడిపోయిన వాచే 2 సార్లు టైం కరెక్ట్గా చూపించినప్పుడు నీ చెడిపోయిన నీ బ్రతుకుని యేసయ్య మార్చలేడా? చెడిపోయాను నేను అనుకుంటూ జీవిస్తున్నావా? చెడిపోయానని బ్రతుకు కన్నీళ్ళు కాచుకుంటున్నావా? జాయిస్ మేరీ అనే ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ కాముంది. ఆమె మెసేజ్ చెప్తే ఎటువంటి వాళ్ళైనా మారిపోతారు. జాయిస్ మేరీ అనే ఒక ఇంటర్నేషనల్ రివైవల్ ఇచ్చే ఒక మంచి స్పీకర్. ఆమె మెసేజ్ ఇస్తే కన్నీళ్లతో ఉన్నవారు కన్నీళ్లు తొలగిపోతాయి. అంతటి చక్కటి మెసేజ్ చెప్పే జాయిస్ మేరీ. ఈమె తన సొంత తండ్రి తన్ను పాడు చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తన అమ్మని బిడ్డను కూడా పాడు చేశాడు, బారిసెళ్తే. ఆమె బాధపడలేదు. నా బ్రతుకు ఎందుకని కాల్చుకొని జావలేదు, నిద్ర మాటలు మింగి జావలేదు. అర్థమైందా? పాడైన కొండని బాగా చేయగలిగిన యేసయ్య దగ్గరికి వచ్చింది. సబడగొట్ట గట్టిగా. ఈరోజు లక్షల మంది కన్నీళ్లతో ఉన్న వారిని విడిపించగలిగిన ఒక సాధనంగా మారింది. తన తండ్రి తన పాడు చేసి వెళ్ళిపోయినా కానీ నిరుత్సాహపడకుండా, ఆడపిల్లనని